పూర్తయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైనా గోప్యత పాటిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 2-3 పోటీ పడుతుండటంతో వారికి నచ్చచెప్పి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో అభ్యర్థుల లిస్టుతో ఢిల్లీకి వెళ్లి ఆమోదింప చేసుకుని ప్రచార బరిలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఏపీసీసీ నేతలు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక త్వరగా పూర్తి చేసి ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలంతా విజయవాడలో ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. దాదాపు 1300 దరఖాస్తులను స్క్రూటినీ చేసి ఖరారు చేసిన ఫైనల్ జాబితాను గోప్యంగా ఉంచుతున్నారు. ఢిల్లీ వెళ్లి జాబితాకు ఆమోదముద్ర వేయించుకొని ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా త్వరితగతిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచార హీట్ను పెంచనుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకొని కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మైనార్టీలు, ఎస్సీలతో పాటు మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. ప్రధానంగా 4.5 ఏళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన వారందర్నీ గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో పోటీకి దింపనున్నారు. తెలంగాణలో చేసిన తప్పులను ఏపీలో చేయకూడదని అన్ని వర్గాల వారికి అవకాశమిచ్చారు. ఇక అభ్యర్థుల ప్రచారానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు ఏపీకి రానున్నారు. ప్రత్యేక హోదాతో పాటు ఏపీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ప్రజలకు వివరించనున్నారు. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి పుంజుకుంటుందా? ఏపీ ప్రజలు హస్తం పార్టీని ఆదరిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది వేచి చూడాలి.